గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 4వ అధ్యాయము 14వ శ్లోకం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. ఓ అర్జున, నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. మనం కానీ పరిశీలిస్తే భగవద్గీత అంతా కూడా ఈ కర్మ అనే విషయంపైనే బేస్ అయి ఉంటుంది. సనాతన ధర్మం మొత్తము కూడా బేస్ అయింది కర్మపైనే. ఈ విషయము మరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో ప్రజలు అర్థం కావడం లేదు. ఒకవేళ భగవద్గీత చదివినా దాన్ని కూడా ఏదో ఫలితాల కోసం పుణ్యం వస్తుందని చెబుతారు. అసలు ప్రతిఫలాపేక్ష రహితముగా కర్మచే ప్రతిఫలాపేక్ష రహితముగా నన్ను ఆరాధించు అని భగవద్గీత అంతా కూడా బోధించబడి ఉంటుంది. ఈ భగవద్గీత కూడా అత్యుత్తమమైన ఫలితాల కోసం, పుణ్యం కోసము, కోరికలు తీరడం కోసము చదువుతున్నారంటే ఎంత ఆశ్చర్యం. భగవద్గీత వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది అర్థం కాకపోతేనే కర్మబంధాలు ఇరుక్కుపోతారు. ఈ కర్మ అనే విషయము చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆల్మోస్ట్ ప్రతి వీడియోలోనూ నేను చెప్తున్నాను, భగవద్గీతలో ఉన్న విషయమే. మనం ఇరుక్కుపోవడానికి, మనం విడుదల పొందడానికి ఈ రెండింటికి మధ్య ఉండేది కర్మ. మరలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలి దీని గురించి. ఇరుక్కుపోవడానికి కర్మయే కారణము, విడుదల పొందడానికి కర్మయే కారణం. ఈ కర్మను నీవు ఒకలా చూస్తే ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతావు. ఇదే కర్మను నీవు ఇంకొకలా చూస్తే జనన మరణ చక్రం నుండి విడుదల పొందుతావు. ఇదొక్క పాయింటే గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మం మొత్తం కూడా బేస్ అయి ఉంది ఈ ఒక్క పాయింట్ పైనే, కర్మ. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఈ కర్మ అనేది ఒక దురదృష్టకరమైన శబ్దం. ఎవరైనా శాపాలు పెట్టడానికి, తిట్టడానికి, నీ కర్మ, నా కర్మ, కర్మ అనుభవించాలి, కర్మ ఇట్లాగా ఈ కర్మ అనే ఒక పవిత్రమైన శబ్దాన్ని, మోక్షాన్ని కూడా ప్రసాదించే శబ్దాన్ని ఒక దురదృష్టకరమైన తిట్టడానికి, శాపాలు పెట్టడానికి వాచకంగా ఉపయోగిస్తున్నారు ఈ హిందువులను చెప్పుకునే వాళ్ళు. ఇదొక దురదృష్టం ఈ రోజుల్లో. కలి ప్రభావం కాబట్టి మంచి విషయాలన్నీ కూడా చెడుగా అర్థమవుతాయి, చెడు విషయాలన్నీ కూడా చోడికింపుగా మంచిగా అర్థమవుతాయి. స్పష్టంగా పరమాత్ముడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోండి. ఇక్కడ మూడే ముక్కలు చెప్తున్నాడు. నాకు కర్మ ఫలాసక్తి లేదు కాబట్టి కర్మను నన్ను అంటావు. ఈ విధంగా నా తత్వం తెలిసిన వారు కర్మబద్ధులు కారు. ఈ 3 ముక్కలే ఈ శ్లోకంలో ఉన్నాయి. భగవంతుడి కర్మ ఫలాసక్తి లేదు. తాను ఏమి చేస్తున్నాడో ఈ సృష్టిని సృష్టించడానికి, పోషించడానికి, లయము చేసుకోవడానికి, అందరినీ పాలించడానికి, రక్షించడానికి ఏమి చేస్తున్నాడో తన కర్తవ్యం భావిస్తున్నాడే తప్ప దాని మీద తనకి ఏ విధమైన ఇంట్రెస్ట్ లేదు. నేను ఈ విధంగా ప్రతిసారి అవతారాలు ఎత్తి వచ్చి రాక్షసులను చంపి, దుష్టుల్ని సంహారం చేసి, శిష్టుల్ని లేదా సాధువుల్ని రక్షించి ఇన్ని చేయడం వలన నాకేదో పెద్ద పేరు రావాలనో, లేకపోతే అందరూ నన్ను పూజించే వాళ్ళు వస్తారనో, ఇట్లాంటి ఏ విధమైన ఆలోచనలు ఆ పరమాత్మకు లేవు. తను సృష్టించాడు, దాన్ని వ్యవస్థ సరి చేసుకోవాల్సిన, పోషించుకోవాల్సిన, తనలో లయం చేసుకోవాల్సిన, తనని పరిరక్షించుకోవాల్సిన ఆ బాధ్యత పరమాత్మదే. తన బాధ్యత తాను నిర్వర్తిస్తున్నాడు తప్ప దాని మీద అతనికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇది స్వామి చెప్పిన మొదటి మాట ఈ శ్లోకంలో. నాకు కర్మ ఫలాసక్తి లేదు కాబట్టి ఆయన పరమాత్ముడిగా ఉన్నాడు. మనకు కర్మ ఫలాసక్తి ఉంటుంది. ఏం చేస్తే ఏమొస్తుంది, ఏం చేస్తే ఏమొస్తుంది, ఇది ఆరాటంలో మనం ఉంటాం. స్వామి చెప్తున్న రెండో విషయం ఏమిటి ఇక్కడ? కావున కర్మలు నన్ను అంటావు. కర్మఫలాసక్తి నాకు లేదు కాబట్టి ఏ కర్మ నన్ను అంటుకోదు. కోరిక, సంఘం ఉంటే కదా మనం అంటుకునేది. అర్థమవుతుంది కదా. ఒక పని చేయడం మన కర్తవ్యం, చేసాం, వదిలేసాం, మర్చిపోయాం. దాని మీద మనకి ఏ ఇంట్రెస్ట్ లేదు, శ్రద్ధ లేదని నిర్లక్ష్యంగానూ చేయలేదు. ఏ విధంగా మనం చేయగలమో అంతటి కౌశలంతో మనం ఆ పని చేసాము, కానీ దాని మీద మనము విపరీతంగా శ్రద్ధ పెట్టలేదు. ఇది అందరూ గుర్తించాలి, దీన్ని అందరూ పొగడాలి, నీ అంత బాగా ఎవరు చేయలేదని పొగడాలి, ఇది చేసినందుకు నాకు ఈ ఫలితం రావాలి, దక్కాల్సింది దక్కకుండా కొంచెమే దక్కింది, ఇలాంటి ఏ ఆరాటాలు లేకుండా ఒక కర్మను చేసి వదిలేయడం వలన ఆ కర్మ ఫలము తనకు అంటుకోదు. వదిలేయకుండా ఉంచుకున్నాం కాబట్టి అది మనకు అంటుకూడదు. పాపము పుణ్యము తీసుకోవాలి. కాబట్టే సాంప్రదాయంలో చెప్తారు, ఏం చేసినా కృష్ణార్పణమని వదిలే. తెలియక నీవు పాపము చేసినా కూడా పోతుంది. తెలిసి చేయకూడదు, తెలిసి కూడా చేసి కృష్ణార్పణ మనకూడదు. నువ్వు తెలియక పొరపాటును పాపము చేసినా చివరిలో కృష్ణార్పణం అనేస్తే అది కూడా పోతుంది. తెలిసి చేసే పనులు కాదు, అసలు చేయకూడదు పాపపు పనులు. పాపము పుణ్యము లేదా మంచి పుణ్యపు కార్యక్రమాలు చేసాం, నలుగురికి అన్నం పెట్టాము, ఎవరికైనా సహాయం చేసాం,
ఇవాళ ఈ మంచి పని చేశాను నాకు ఎంతో పుణ్యం వచ్చింది అని అనుకోకూడదు. దానికి కూడా కృష్ణార్పణ అవుతుంది. పెద్దలు ఈ విధంగా మనకు ఒక మంచి అలవాటు ఏర్పాటు చేశారు. అప్పుడేమవుతుందంటే పాపమైన పుణ్యమైన కర్మలు మనకు కూడా అంటుకోకుండా ఉంటాయి. కాబట్టి మనం విడుదల పొందుతాం. లేదా మనం అలా చేయకపోతే మనమే ఉంచుకుంటాం ఆ కర్మలు. వాటిని అనుభవించడానికి పాపమైన పుణ్యమైన మళ్ళా జరణ మరణ సంసార చక్రంలో పరిభ్రమించాల్సి ఉంటుంది. పరమాత్ముడికి మనకు తేడా అదే. అయినా కర్మలు చేస్తాడు, దాని మీద ఆయనకు శ్రద్ధ ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఆ కర్మఫలము భగవంతుడికి అంటదు. దీన్ని ఎవరైతే తెలుసుకొని ఆ స్వామిని చూసి నువ్వు కూడా నేర్చుకొని ఆ విధంగా ఉంటావో, ఇది మూడో మాట. ఈ విధంగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు, వాళ్ళు కర్మలు కట్టుకోరు. భగవంతుడు ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్ లేకుండా, ఆసక్తి లేకుండా, దానికి సంగము లేకుండా, అంటుకోకుండా తాను సృష్టి అంతా చేస్తున్నాడు, జగత్తుల్ని భరిస్తున్నాడు, పోషించుకుంటున్నాడు, రక్షించుకుంటున్నాడు, తనలోనే లయం చేసుకుంటున్నాడు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకుంటున్నాడు. అవతారాలు ఎత్తి రావాల్సి వచ్చినప్పుడు వస్తున్నాడు, అవతార పరిసమాప్తి చేసి మరలా పరమపదానికి వెడుతున్నాడు. ఇవన్నీ చేసి కూడా తనకి ఏ విధంగా శ్రద్ధ లేకుండా, ఆసక్తి లేకుండా ఉంటున్నాడో, కాబట్టి ఆ పరమాత్మకు ఏ కర్మఫలాలు అంటుకోవు. ఇది మనము గ్రహించి ఆ విధంగా అనాసక్తి రహితంగా, ఫలాసక్తి రహితంగా కర్మను ఆచరించిన కర్మను కూడా కృష్ణార్పణ అని భగవంతుడికి వదిలేసి నీవు ఖాళీగా మిగిలిపోతావో, నీకు కూడా కర్మలు అంటుకో. కాబట్టి పరమాత్మను చూసి మనం నేర్చుకోవాల్సింది అది. మనము ఈ విద్యని మిస్ అయిపోతున్నాం. ఇవేమి నేర్చుకోవటం. తెల్లారులు వేసిన దగ్గర నుండి ఏం చేస్తే ఏమొస్తుంది. పూజ కూడా అంటే దేవుడు దండం పెట్టాలంటే కూడా వాళ్ళు పెట్టుకుంటే నాకు ఏదో మంచి జరుగుతుంది కాబట్టి పెట్టుకుంటున్నాను. ప్రారంభంలో పర్లేదు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా నాకు మంచి జరగడం కోసము, రోగం నయం అవ్వడం కోసం, షుగర్ కంట్రోల్లో ఉండటం కోసం, విదేశాల్లో ఉన్న మా పిల్లలు బాగుండటం కోసం దండం పెడుతున్నానంటే ఇంకప్పుడు కూడా ప్రేమగా దండం పెట్టమా పరమాత్మకు? నీ మానవ జన్మను ఇచ్చావు కాబట్టి నీకు నమస్కరించడము, నిన్ను సేవించడం నాకు ధర్మం అయ్యా స్వామి అని మనం దండం పెట్టవా పరమాత్మకు? కాబట్టే జరణ మరణ సంసార చక్రంలో మరలా మనం పరిభ్రమిస్తున్నాం. ఎవరు ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటారో వారు కూడా కర్మబంధరహితులై విముక్తులవుతారని పరమాత్మ ఇక్కడ 3 మాటల్లో తెలియజేశారు ఈ శ్లోకంలో. ధర్మో రక్షిత రక్షిత జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.